భూ భయపడ్డారా? భయపడకండి. నేనే. ఏంటి ఈ అమ్మాయి ఫేస్‌కేదో అప్లై చేసుకొనొచ్చింది. ఇలా ఉందేంటి అనేసి చెప్పి అనుకుంటున్నారా? ఏం లేదండి. రోజు మా ఇంట్లో ఒక్కటే టాపిక్. ఏంటి నువ్విలా ఉంటావు, కర్రీగా ఉంటావు, అలా ఉంటావు. అందరు అమ్మాయిలు చూడు ఎంత బావుంటారు. వాళ్ళ ఫేస్ ఎంత గ్లోనెస్‌గా ఉంటుందో. అన్నీ అని చెప్పి అందరితోని నన్ను కంపేర్ చేసి రోజు ఒకటే తిట్లు నాకు. సో, అందుకే నేను ఈరోజు ఒకటే డిసైడ్ అయ్యాను. ఏంటంటే ఒక 7 డేస్ ఛాలెంజ్ తీసుకొని, ఒక్కటే ప్రొడక్ట్ యూజ్ చేసి, ఒక్కటే ప్రాసెస్‌లోని ఒక 7 డేస్ ట్రై చేస్తే రిజల్ట్ ఎలా ఉంటుందని చెప్పి తెలుసుకుందామని అనుకున్నాను. సో, ఈ 7 డేస్ నేను ఒకటే ప్రొడక్ట్ యూజ్ చేస్తున్నాను. అది ఏంటంటే ఆల్ప్స్ గుడ్నెస్ వారి బీట్రూట్ పౌడర్. సో, ఇది మనకి పర్పుల్‌లో అవైలబుల్‌గా ఉంది. అండ్ మీకెవరికైనా ప్రొడక్ట్ కావాలి అంటే నేను బయోలో లింక్ మెన్షన్ చేస్తాను. కావాలంటే పర్చేస్ చేసుకోవచ్చు. ఇదేం ప్రమోషన్ వీడియో కాదండి. మనం ప్రమోషన్ చేసేంత రేంజ్ కూడా ఇంకా వెళ్ళలేదు. మీరు కొంచెం నా వైపు చూస్తే ఆ రేంజ్‌కి వెళ్తానని నాకు నమ్మకం అయితే ఉంది. సో, వీడియోలోకి వెళ్ళిపోతే ఒక స్పూన్ బీట్రూట్ పౌడర్‌ని తీసుకున్నాను. అలానే కొంచెం వాటర్ వేసుకొని ఫేస్ ప్యాక్ లాగా మిక్స్ చేసుకున్నాను. సో, ఇది మనం ఫేస్‌కి అప్లై చేసుకోవాలి. ఒక ఫేస్‌కి అప్లై చేసుకొని ఒక 10-15 మినిట్స్ ఫుల్‌గా డ్రై అయ్యేంత వరకు మనం అలానే వదిలేయాలి. సో, అది ఫుల్‌గా డ్రై అయిన తర్వాత మనం కొంచెం వాటర్ తీసుకొని ట్యాప్ చేసుకుంటూ జెంటిల్‌గా మసాజ్ చేసుకోవాలి. ఒక 5-10 మినిట్స్ ఇలా మనం మసాజ్ చేసుకుంటే మనం స్కిన్ పైన ఉన్న పోర్స్ అనేవి ఓపెన్ అయ్యి లోపల ఉండే డార్క్ హెడ్స్, వైట్ హెడ్స్ అవనేవి డార్క్ స్పాట్స్, వైట్ హెడ్స్ అవనేవి రిమూవ్ అవ్వడానికి మనకి చాలా బాగా యూజ్ అవుతుంది. సో, ఇలా చాలా జెంటల్‌గా ఒక 5-10 మినిట్స్ మనం ట్యాప్ చేసుకుంటూ, మసాజ్ చేసుకుంటూ ఉంటే మనకి చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుంది. ఇక్కడ నేను మీకు ఒక 2 టిప్స్ చెప్తాను. ఒకటేమిటంటే మనం ఏదైనా ఫేస్ ప్యాక్ వేసుకునే ముందు, ఏదైనా ఫేస్ వాష్ చేసుకునే ముందు ఫేస్ ప్యాక్ వేసుకునే ముందు సోప్‌తోని ఫేస్ వాష్ చేసుకోవాలి. అండ్ అందులోనే వచ్చేసి ఫేస్ ప్యాక్ రిమూవ్ చేసేటప్పుడు మాత్రం ఎలాంటి సోప్స్, క్రీమ్స్ యూజ్ చేయకూడదనమాట. ఫేస్ ప్యాక్ చేసుకున్న తర్వాత కూడా ఒక వీలైతే ఒక 1 డే వరకు ఎలాంటి క్రీమ్స్‌తోని గానీ, ఎలాంటి సోప్స్ కానీ ఫేస్‌కి అప్లై చేయకుండా నార్మల్ ఫేస్ వాష్ చేసుకోండి. నెక్స్ట్ వన్ వచ్చేసి కొంచెం మెత్తని టవల్ రఫ్‌గా ఉండేవి కాకుండా యూజ్ చేస్తే మంచి రిజల్ట్ వస్తుంది. సో, నాకైతే చాలా బాగా అనిపించింది. డే 1కే మంచి రిజల్ట్ వచ్చింది. మీరు వీడియోలో చూసినట్టయితే వీడియో స్టార్టింగ్‌లో నా ఫేస్ ఎలా ఉంది, అండ్ ఇప్పుడు ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత నా ఫేస్ ఎలా ఉందనేది చాలా క్లియర్‌గా తెలుస్తుంది. సో, మీరు కూడా ట్రై చేయండి. చాలా బాగా అనిపించింది. అంతే ఈ రోజుకి వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ప్లీజ్ మేక్ ష్యూర్ టు సబ్స్క్రైబ్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇట్స్ మీ స్వప్న.